ఎలక్షన్ కూడా సిద్ధంగా లేదు సార్. ఖచ్చితంగా కూడా వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ సిద్ధం లేదు. ఇవాళ మీకు అది ఎల్బీ నగర్ సభలనే అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో 6 రెడ్డి మినిస్టర్లు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 5 కనపడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత అది 8 మారచ్చు, 10 కూడా మారచ్చు సార్. రైట్. పవన్ గారు, ఈ రోజు వస్తున్న ఖర్గే గారు ఎలక్షన్ల కోసమే వస్తున్నట్టుగా మేము చూస్తున్నామండి. స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతామనగా వీళ్ళు ఇప్పుడు జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకుల కోసం మాట్లాడతామని వచ్చినట్టుగానే ఉన్నది. కానీ ఎవరైతే వీళ్ళు ఇచ్చిన హామీలను, వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలను నమ్మి వీళ్ళకు అధికారం కట్టబెట్టిండ్రో, ఆ అధికారం కట్టబెట్టినోళ్ళ హామీలను మర్చిపోకుండా, తుంగలో దొక్కకుండా ఇప్పటికైనా ఏవైనా కొన్ని మా ఎస్సీ ఎస్టీ సోదరులకు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల రూపాయలను ఈ రోజు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా మందికి హామీలు ఇచ్చిండ్రు. 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, దూర విద్యాలకు, విదేశీ విద్యాయానానికి పోతుంటే పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తాము, డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు. అవి కూడా విడుదల చేయాలి, ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల కోసమే రావడము, ఎలక్షన్ల కోసమే రాజకీయాలు చేయడము, ఎలక్షన్ల కోసమే హామీలు ఇవ్వడం ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మర్చిపోవాలి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని అన్ని గమనిస్తున్నారు. ఏదో కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలిస్తారని మీకు అధికారం ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గారు పేరు ఎక్కడ, ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు వద్దని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కావాలని అధికారం ఇచ్చిండ్రో అదే ప్రజలు మళ్ళా కేసీఆరే బాగుండే, కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారు. మీరు 5 ఏళ్లు మీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలి, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి, మీ పాలన ప్రజలు చూడాలి. ఈ 5 ఏళ్ల పాలనను చూసిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పాలన వద్దు అనే సంకేతాలు పోతాయి. కాంగ్రెస్ కు ఇక మొత్తం ఇక బొందల కలిపినట్టే పార్టీనని తెలుస్తుంది. ఇంకొకటి, ఎలక్షన్ల కోసమే వచ్చిండ్రు ఈ రోజు ఖర్గే గారు. 570 రోజుల తర్వాత, ఈ 570 రోజులు అయినాక కూడా 2 లక్షల కోట్ల అప్పులు చేసినాక కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు. ఇంకొకటి, రైతన్నలనైతే అధోగతి పరిస్థితి అండి. రోజు నేను వాగులు, వంకలు, చెట్లు, పుట్టలే తిరుగుతా, ఎక్కువ రైతన్నలతోటే ఉంటా. ఆ రైతులు ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా పంటలు వేసుకొని పరిస్థితిలో ఉన్నారు. ఎండాకాలంలో కూడా పంటలు వేసుకున్న పరిస్థితి కేసీఆర్ గారి హయాంలా, వర్షాకాలంలో కూడా పంటలు వేసుకోకుండా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఏదో వర్షాలు రావట్లేదు, ఋతుపవనాలు రావట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు అది చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు కుంటలను, చెర్లను, కాల్వలను అన్ని మరమ్మతు చేసి పెట్టిరండి. మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నుంచి రాలేదు అని చెప్పారు కదా. మరి కాళేశ్వరంలో ఎత్తిపోయకపోతే ఇప్పుడు ఇక్కడ నీళ్ళేవి వస్తలేవు, ఆ ఎల్లంపల్లి నీళ్ళేవో చెప్పిండ్రు కదా, అవి ఒకసారి ఎత్తిపోసి మా రైతన్నలకు వానాకాలం పంటలకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నా. సో బిఫోర్ కంక్లూడింగ్, జయరామ్ గారు ఏదైతే మాట్లాడారో 2 విషయాల గురించి, విద్యా, వైద్యం గురించి, దాని గురించి నేను రెస్పాన్స్ ఇచ్చి నేను కంక్లూడ్ చేస్తాను. ఏదైతే స్కూల్స్ గురించి చెప్పినో 100% స్కూల్స్ అనేవి డిలాపిడేటెడ్ కండిషన్స్ లో ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రూలింగ్ చేసినప్పుడు ఏ రోజు కూడా విద్య మీద సమీక్ష జరగలేదు. అప్పుడున్నటువంటి సెక్రటరీలు పిలిచి, చీఫ్ సెక్రటరీలు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, విద్య మీద మీరు చేయాల్సింది రివ్యూలు చేయట్లేదని చెప్తే ఆయన ఎవరినాడు పట్టించుకోలేదు. పేపర్ లీకులు అయ్యేటివి. ఈ రకంగా విద్యని భ్రష్టు పట్టించిండ్రు, ప్రజలని నిరుద్యోగులుగా మార్చిండ్రు. ఈ రోజు విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం. అకనూరి మురళి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గారిని చైర్పర్సన్ గా నియమించినాము. ఆయన చేస్తున్నారు, రూల్స్ తీసుకొస్తున్నారు, పాలసీస్ తీసుకొస్తున్నారు. నేనేమంటున్నా, విద్యలో ఏ రకంగా అయితే మనం ముందు తీసుకెళ్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకుంటున్నాము, స్కూల్స్ మేము మారుస్తున్నాము. ఈ రకంగా వైద్యం గురించి మేము మాట్లాడుతున్నాము, వైద్యం గురించి ఏ రకాలైతే మాట్లాడుతున్నారో వైద్యానికి కావాలంటే నిధులు మేము ఏర్పాటు చేస్తున్నాము. నేను అనేది ఏంటంటే please tell him, please. You were talking about mannerism. This is not the mannerism, my dear. You are talking about mannerism. This is not the mannerism. You are doing the crosstalk. You are interjecting me. Ask him to mute first. Ask him to mute first. నేను అనేది ఏంటంటే మేము విద్య గురించి, వైద్య గురించి మేము ప్రక్షాళన చేస్తున్నాము.
మేము చేంజెస్ తీసుకొస్తున్నాము, స్ట్రాటజీస్ తీసుకొస్తున్నాము, చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే గారు ఈ రోజు ఇక్కడికి రావడానికి మెయిన్ ఒక్క ఉద్దేశము విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో లీడర్స్ ని ఉద్దేశించి దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు వచ్చి కలవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఆశిస్తున్నారో, ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ లెటర్స్ ఇస్తారు. అది జరుగుతున్నది. ఎస్, రిగార్డింగ్ ద పాలసీ